వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందూరులో ఏర్పాటు చేసిన రణబీరీ సభలో సీఎం రేవంత్ ఏం అభివృద్ధి చేశారు, ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలు, అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అంకాపూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తాను ముట్టడికి సిద్ధమేనని స్పష్టం చేశారు. అయితే తన పోరాటం ఓడిపోయిన వారితో కాదని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులతోనేనని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆరుమూరు నియోజకవర్గ ప్రజలందరికీ నాయకు నమస్కారం. 20వ తారీఖు జూలై నెల అంకాపూర్లో నా ఇల్లు ముట్టడి. కాబట్టి ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, యుద్ధం మొన్న నిజామాబాద్ చెప్పినట్లు తెలంగాణలో మొదలైంది. కానీ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, ఏ చర్చలైనా నా స్థాయి నాయకులతోనే. నా స్థాయి కొడంగల్ శాసనసభ్యుడు అనుముల రేవంత్ రెడ్డి గారు ఎవరేం చెప్పారు, ఎవరేం చేశారు, నేనేం చెప్పాను, నేనేం చేశాను. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ మెయిన్ మీడియా మరియు నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రముఖ మీడియా సంస్థల సమక్షంలో చర్చిస్తాం. ఏం చెప్పాను, ఏం చేశాను, చెప్పిన దానికన్నా ఇంకేం ఎక్కువ చేశాను. ఈరోజు తెలంగాణలో ఆరుమూరులో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, రాష్ట్ర ప్రభుత్వం, అనుముల రేవంత్ రెడ్డి, దక్షిణ తెలంగాణ రాజకీయ నాయకులు, మంత్రులు ఉత్తర తెలంగాణ మీద ఎంత కక్ష కట్టినా కానీ నిలదీసి తెలంగాణ అసెంబ్లీలో నిలబెట్టి అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. కాబట్టి కొందరు ఓడిపోవడానికే పుట్టిన వాళ్ళు, అపజయం తప్ప జీవితంలో విజయం ఎరగని వాళ్ళు, ఒక తప్పుడు కూతలు, తప్పుడు పోస్టర్లతో ఆరుమూరులో ఒక రాజకీయ విక్రీడ మొదలుపెట్టారు. దానికి నేను సిద్ధం. వస్తున్నాను సోమవారం, రెడీ ఉండుండ్రి. యుద్ధం నేను సిద్ధం, కానీ నా స్థాయి నాయకులతో సిద్ధం. అది హనుముల రేవంత్ రెడ్డి లేదా రాష్ట్ర మంత్రులు